చాప్టర్ 1 మ్యాథమెటిక్స్ ద రియల్ నెంబర్స్ చాప్టర్ అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినేషన్స్ ఒక్కసారి గో త్రూ వెళ్ళిపోయి దాని తర్వాత ఎక్సర్సైజ్ 1.1 స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ ద కౌంటింగ్ నెంబర్స్ దట్ ఆర్ called as natural numbers and it is denoted with the letter capital N. 1, 2, 3 are examples. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఇంక్లూడెడ్ ఉండదు. నెంబర్స్ అనేవి డైరెక్ట్గా 1, 2, 3 తోటే స్టార్ట్ అవుతాయి. జీరో ఉండదా అంటే నెంబర్స్లో జీరో ఉండదు అని, స్టార్టింగ్ నెంబర్ జీరో ఉండదు అన్నమాట. మనము 10, 20, 30 అలాంటివి అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది 1తో స్టార్ట్ అవుతుంది అనమాట. హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడెడ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. ఇవి ఏ లెటర్తో డినోట్ అయ్యి ఉన్నాయి అంటే క్యాపిటల్ లెటర్ W. 0, 1, 2, 3. ఎగ్జాంపుల్ ఇంటీజర్స్. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అది కూడా అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. జీరో ఈజ్ పాజిటివ్ కాదు, జీరో అనేది నెగిటివ్ కాదు, ఇట్ ఈజ్ నార్మల్. జీరో ఈజ్ ఐదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఇక్కడ చూస్తున్నారు కదా, -1, -2, -3, -5, -100, -1000 అన్నీ. అలానే పాజిటివ్ అంటే +1, +100, +1000, ప్లస్ క్రోర్ ఇలా ఎక్సెట్రా. ఈ రెండు కాంబినేషన్ ఉన్న నెంబర్స్ ఇంటీజర్స్ అని అంటాము. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ we can express in the form of p/q, whereas pq equals to z and q is not equal to 0 are called as rational numbers. Rational numbers we also called as quotient numbers and they are denoted by the letter q. 1/3, 4/3, -4/5, 0, 2, 4/4 etc. చూడండి, రేషనల్ నెంబర్స్ అనేవి మనము p/q ఫామ్లో రాస్తామన్నమాట. p/q ఫామ్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉండే విధంగా రేషనల్ నెంబర్స్ మనం రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఇది న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్. మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ని p/q అని ఇక్కడ అంటున్నాం అన్నమాట. ఇది రేషనల్ నెంబర్స్ అనేవి క్యూతో డినోట్ అయ్యాయి. q అంటే ఏం లేదు, దట్ ఈస్ కోషియంట్ నెంబర్స్. q అంటే కోషియంట్ నెంబర్స్ అన్నమాట. ఈ q ఏదైతే ఉందో ఇది జీరోకి ఈక్వల్ కాదు. సో చాలామంది 2 ఈజ్ రేషనల్ నెంబరా కాదా మీరు చెప్పండి. చాలామంది 2 రేషనల్ నెంబర్ కాదు అని అంటారు, కానీ ఏమీ లేదు డినామినేటర్లో అంటే 1 అని వస్తుందన్నమాట. జీరో కూడా ఇక్కడ ఏమీ లేదు కదా డినామినేటర్లో అంటే 1. మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్స్ కూడా. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద నెంబర్స్ విచ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద p/q ఫామ్. ఏవైతే నెంబర్స్ మనము p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేమో, రాయలేమో దాన్నే మనం ఏమంటున్నాము, ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటున్నాం అనమాట. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి లెటర్ q ఇంకా s తో డినోట్ అయ్యి ఉన్నాయి. మరి ఎలా డినోట్ అయ్యి ఉన్నాయి అంటే √7, √2, √5, √9 అట్లా అయితే డినోట్ అయ్యి ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మన చాప్టర్ పేరే రియల్ నెంబర్స్. జాగ్రత్తగా వినండి. ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ వి కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ ద లెటర్ క్యాపిటల్ ఆర్తో డినోట్ అయ్యి ఉన్నాయి. ఇర్రేషనల్, రేషనల్ అంటే ఇప్పుడు మనం ఏమైతే డెఫినేషన్స్ నేర్చుకున్నామో వీటి అన్నిటినీ కంబైన్డ్ చేసి వచ్చేదే రియల్ నెంబర్స్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే రియల్ నెంబర్స్. అంతకంటే ముందు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, నాన్ రికరింగ్ డెసిమల్స్ ఇవన్నీ తెలుసుకుందాము. టర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకి రిమైండర్ అనేది కంపల్సరీగా 0 వస్తుంది, దాన్నే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము.
మనకి కోషియంట్లో డెసిమల్ ఉన్నా సరే ఆఖరికి రిమైండర్ 0 అవుతోంది అని అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నా దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటే మనము చూడండి ఎగ్జాంపుల్గా ఒకే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట, ఒకే నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఒక రిమైండర్ అనేది 0 రాదు, అట్లనే కోషియంట్ అనేది ఒకటే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటే ఏమీ లేదు, ఈ కోషియంట్ నెంబర్స్ అనేవి ఒకదానికొకటి సేమ్ ఉండవు, అన్నీ డిఫరెంట్గా మనకి రిపీట్ అవుతూనే ఉంటాయన్నమాట. కానీ డెసిమల్స్ అని అంటున్నాం కాబట్టి ఈ కోషియంట్లో డెసిమల్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇలా నెంబర్స్ ఏమి ఉండకుండా రిమైండర్ వేరే క్యాన్సిల్ అంటే 0 రాకుండా ఉంటే దాన్ని నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ అని అంటున్నాము. ఇప్పుడు 0.66666666 వస్తూనే ఉంటుంది ఎంత చేసినా. అప్పుడు ఇలా ఎన్ని 6లు అయితే రిపీట్ అవుతున్నాయో ఇలా బార్ అనేది పెట్టాలి. బార్ అని అంటే ఈ నెంబర్ 10 సార్లు రిపీట్ అవుతుంది అని దీన్ని బార్ అంటాము. పీరియాడిసిటీ అంటే ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో దాన్నే పీరియాడిసిటీ అంటాము. సో ఇప్పుడు ఒక నెంబర్కి ఉంది కాబట్టి ఒక నెంబర్ అని రాయాలి. ఇక్కడ 2 నెంబర్స్కి ఉన్నాయి కాబట్టి బార్ అనేది ఎప్పుడూ పైనే ఉంటుంది, అప్పుడు మనం 2 అని రాయాలి. ఇవి మనకి ముందుగా సమ్స్లో అయితే ఉన్నాయి, చూద్దాము. ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంపార్టెంట్ 100% షూర్ గ్యారంటీడ్ మెథడ్స్ చెప్పబోతున్నాను. సో మీరందరూ జాగ్రత్తగా వినాలి, ఇది అందరూ వింటారా? సో మీన్ మెథడ్. మీన్ అంటే మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, మనము 6th 7th 8th కూడా నేర్చుకున్నాము. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ప్లస్ అని అర్థం, ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ రాయాలి అని అర్థం. సో ఇక్కడ 2 3 4 5 ఉన్నాయి నెంబర్స్. ఇది కొన్ని నెంబర్స్ ఇచ్చారు, దీని మీన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ చూడండి, ఇవి 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి. అండ్ అట్లని సమ్ అన్నాడు కాబట్టి ప్లస్, కాబట్టి వీటిని ప్లస్ చేయాలి. దాని తర్వాత ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి. దీన్నే మీన్ మెథడ్ అని మనము అంటున్నాము. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ అనేది రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్కి కూడా ఉందన్నమాట. ఆ మెథడ్స్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీన్ మెథడ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ 2 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్లో నుంచి ఏదైనా 2 రేషనల్ నెంబర్స్లో నుంచి మనము ఏదైనా 2 రేషనల్ నెంబర్స్ కనుక్కుందాము. సో నేను క్వశ్చన్ ఆల్రెడీ ఫామ్ చేసేసాను కాబట్టి ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 నేను తీసుకుంటున్నాను. మీరు మాత్రం ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి, ఏమైనా 2, అది 5 6 ఏమైనా. దాని తర్వాత ఆ రేషనల్ నెంబర్స్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ రెండిటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. సో నేను 3 and 4 తీసుకున్నాను, దాని మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయో నేను ఇప్పుడు సమ్ చేసి తెలుసుకుంటాను. ఇప్పుడు ఏం నెంబర్స్ లేవు కదా అంటే మీరు అనుకుంటారు 3.5 అలా ఉంటాయేమో అని. కాదు, ఇది చాలా ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయన్నమాట. ముందుగా మీన్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లిగా వినండి. నేను 3 and 4 తీసుకున్నాను, మీరు వేరే నెంబర్స్ తీసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 3 and 4 గివెన్.
ఇప్పుడు మనము లెట్ ఏ బి ఈక్వల్స్ టు ఏ ఏమో 3 తీసుకున్నాను, బి ఏమో 4 తీసుకున్నాను. ఏ మీ ఇష్టం, అంటే ఫస్ట్ ఏదైతే నెంబర్ రాస్తున్నామో అది కంపల్సరీ ఏ కింద తీసుకోవాలి, సెకండ్ ఏదైతే నెంబర్ రాస్తున్నామో అది కంపల్సరీ బి కింద తీసుకోవాలి. బై యూజింగ్ మీన్ మెథడ్ అంటే మీన్ మెథడ్ నుంచి చేస్తున్నాము అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ కనుక్కుంటున్నాము కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే 3 + 4/2 చేస్తాము. ఫస్ట్ నెంబర్ కనుక్కున్నాం కదా, సో అది ఎలాగా అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. a + b/2 అంటే ఏని బీతో ప్లస్ చేయాలి, అంటే a + b/2 ఆ ప్లస్ చేసి ఇక్కడ /2 కూడా రాసుకోవాలి. అంటే 3 + 4/2 అన్నమాట. సో ఏంది 3 + 4/2 అంటే 5, 6, 7/2 అన్నమాట. క్యాన్సిలేషన్ చేయకూడదు. ఇప్పుడు 3 అండ్ అలానే 4కి మధ్యలో 7/2 అనే ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు సెకండ్ది ఇంకొకటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 2 నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈ 2 నెంబర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. కానీ ఈ నెంబర్ ఇలాగా అలా తీసుకోకూడదు. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవచ్చు, అంటే ఆర్డర్గా ఇది అయినా లేకపోతే ఈ 2 అయినా. సో నేనేం చేశాను అంటే 3 ఇంకా 7/2 తీసుకుంటాను. 3 ఏమో ఏ కింద, 7/2 ఏమో బి కింద. మీ అందరూ 2 minutes టైం ఇస్తాను మీకు. 2 minutesలో సమ్ అనేది చేయాలి. చూడండి, గివెన్ 3 and 7/2. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కదా అని నేను 1 కింద తీసుకున్నాను. లెట్ a = 3, b = 7/2 బై యూజింగ్ మీన్ మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామో కూడా రాయాలి. సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ ఫైండ్ చేసాం కాబట్టి సెకండ్ నెంబర్ అని రాయాలి. సేమ్ ఫార్ములా a + b/2 అంటే ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేయాలి, దాని తర్వాత /2 చేసుకోవాలి. ఇక్కడ 3/1 + 7/2. మీరు డినామినేటర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి 1 పెట్టుకోండి. ఏమీ లేదు అంటే 1 అని అర్థము, 0 కాదు 1 అని అర్థము. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ 3 2s ఎంత 6, 1 7s ఎంత 7. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత అంటే 2. మళ్ళీ /2 మనం రాయలేదు కదా, మళ్ళీ /2. ఎందుకు మళ్ళీ 2 సార్లు రాసుకోవడము అని అంటే మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేశాక కింద నెంబర్స్ని మల్టిప్లై చేయాలి కదా, కాబట్టి కింద నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 13/2 అయితే వస్తుందన్నమాట. 13/2 వచ్చింది కరెక్టే, కానీ మళ్ళీ ఈ 2ని మిస్ అవుతున్నాం కదా, అందుకే మళ్ళీ ఇక్కడ 2 అని రాసుకోవాలి. ఇప్పుడు 13/2/2 అయితే వచ్చింది. 13/2 ఇంటూ ఇది ఇటు సైడ్ ఇలా పంపిస్తాం కాబట్టి మనకి రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఉల్టా అవుతుంది అనమాట. అంటే 2 ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి ఈ నెంబర్కి ఏం లేదు కదా, 13/2/2 ఉంది కదా, కింద ఏం లేదంటే 1 అని అన్నాను కదా. ఇప్పుడు రెసిప్రోకల్ అయింది కాబట్టి 1/2 కింద మారుతుంది. ఇప్పుడు ఈ 2 మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి ఈజీగా మనం మల్టిప్లై చేసేయచ్చు. 13 ones అండ్ అలానే కింద న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 13 ones are 13, 2 2s 4, 13/4. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి 3 ఇంకా 7/2 మధ్యలో మనకి ఏ నెంబర్ దాగి ఉంది అంటే 13/4 అనే నెంబర్ ఉంది. సో ఇది స్టెప్ రాసేయాలి. మీన్ మెథడ్ అర్థమైందని అనుకుంటున్నాను.